అలే నాన్న మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్స్ నాన్న. ఏం చేస్తున్నావురా? బొప్పకాయ తిన్నావా? అవును నాన్న. ఎక్కడిది అంత పొద్దునే? రాము అంకుల్ వెళ్తూ వెళ్తూ 3 కాయలు ఇచ్చారు నాన్న. తీయగున్నాయి కదా అని పొద్దున్నే కట్ చేసుకొని తింటున్నా. తీసుకోండి ఒక ముక్క. తీగున్నాయి, చాలా బాగుంది. అంకుల్ వెళ్తూ వెళ్తూ ఇచ్చెళ్ళారు. ఈరోజు మాతృ దినోత్సవ శుభాకాంక్షలని అమ్మ నీ కోసం గోరింటాకు పంపించింది రా. నీకు గోరింటాకు అంటే బాగా ఇష్టం కదా, అందుకని గోరింటాకు మనల్ని ఇచ్చి పంపించింది. శుభ్రంగా రుబ్బుకొని పెట్టుకో. గోరింటాకుతో పాటు అమ్మ కూరగాయలు కూడా పంపించింది. నువ్వేం చేస్తావు చేసుకో ఇవాళ, నీ ఇష్టం ఇవాళ. అమ్మ పంపించిన కూరగాయలన్నీ వేసి బిర్యానీలా చేస్తాను. తిని ఎట్లా ఉందో చెప్పండి. అమ్మకు కూడా కొంచెం కట్టి తీసుకెళ్ళి. ఓకే తల్లి, నా బంగారం.
జీడిపప్పు, క్యారెట్, బంగాళదుంప, బీన్స్, పచ్చిపట్టాన్ని కూడా వేసావు అందులో. జీడిపప్పు బాగుందా? చాలా బాగుందిరా, చాలా బాగుంది. నెయ్యి దిట్టంగా చేసినట్టున్నావుగా. నెయ్యితోనే చేస్తారు నాన్న ఇది. నేనైతే బాగుంటది, టేస్ట్ బాగుంటది. ఎక్కువ మసాలాలు లేకుండా కడుపులో ప్రశాంతంగా ఉంటుంది. చాలా బాగుందమ్మా. అసలు ఏమి వేయకుండానే ఇంత చక్క పండుతుందో నాన్న. బాగా పండుతుంది. మన చెట్టుదేగా. గోరింటా పెట్టుకున్నావా? గోరింటాకు నీ ముద్దు పెడతా తిను. నీకు చిన్నప్పుడు చేపలు, ముళ్ళున్న చేపలు ఉండదు, అవన్నీ తీసి పెడతా ఉండేవాడిని నీకు. తల్లి అసలు ఇది మీకు కూర లేకుండా కూడా అంత టేస్ట్ ఎలా ఉండేవారు నువ్వు? బాగుందా అచ్చంగా. అంటే నెయ్యి కొంచెం, మసాలాలు చాలా తక్కువ నాన్న. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ లేదంటే 2, అది కూడా కేజీ బిర్యానీ. అసలు స్మెల్ బాగుంది, వాసన బాగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుండేవి తల్లి. బంగారే నువ్వు గోరింటా పెట్టుకుంటా ఉండు, పెడతాను నీకు అన్నం తింటుండే. పెరుగుతూ పడుకోదు, ముద్దింది కానీ నాకు చాలా నాన్న. కొద్దిగా తినమ్మా, పెరుగు కూడా ఉట్టి తిన్నావుగా, పెరుగుతో ముద్ద తింటే చూడు. ఎట్లా ఉంది పెరుగుతో? ఇంతగా బాగుంది, పెరుగుతో ఇంకా బాగుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. బీన్స్ తినని పిల్లలు ఉంటారు చూడు, ఈ బీన్స్ వేసేసి బంగాళదుంప తిన్నోళ్ళు, క్యారెట్ తిన్నోళ్ళు ఉంటారు చూడు, ఇలా వండి కనుక ఆ పిల్లలకి పెడితే క్యారెట్ తినేస్తాడు, బీన్స్ తినేస్తాడు, బఠానీ తినేస్తాడు. దీంట్లో అన్ని బలమైన ఆహారం వేసావు. జీడిపప్పు ఉందా, క్యారెట్ ఉందా, ఆ నెయ్యి వేసావా, ఆ నెయ్యి ఇంకా బలం కదమ్మా. టోటల్గా రుచి అదిరిపోయింది.